హాయ్ అండి. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాక్యం ధ్యానించుకుందామండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 22వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. 23వ వచనం. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మన జీవితంలో కానీ, మన కుటుంబం జీవితంలో కానీ, మన వ్యక్తిగతంగా కానీ ఏమన్నా జరగాలని మనం ఆశ కలిగి ఉన్నప్పుడు దేవుని మీద విశ్వాసం కలిగి ఉండాలని, ఆయన ఎడల నమ్మకం కలిగి ఉండాలని ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుంది. మనం అలా కలిగి ఉన్నప్పుడు 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మనం ప్రార్థన చేసినప్పుడల్లా అవి మనకి కలుగునని నిశ్చయముగా మనం నమ్మిన ఎడల అవి మన జీవితంలో జరుగునని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మనతో మాట్లాడుతున్నారు. ఈ వాక్యం మన హృదయాలలో యేసుక్రీస్తు నామములో ఫలించునుగాక. ఆమేన్.